బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లోని సయ్యద్ అలీగూడలో కత్తులతో వీరంగం సృష్టించారు కొందరు యువకులు. మొహమ్మద్ ఫజల్ అనే యువకుడి బర్త్డే పార్టీ పేరుతో డీజే పెట్టి హంగామా సృష్టించారు. ఈ విషయం కాస్త వైరల్ అవడంతో సుమటో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అటు స్థానికులు సైతం సౌత్ వెస్ట్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్ సౌండ్ పొల్యూషన్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు కాకీలు. హైదరాబాద్ లో కత్తులతో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ప్రస్తుతం ఆసిఫ్ నగర్ లో నిన్న రాత్రి అలీగూడ ప్రాంతంలో ఓ బర్త్డే పార్టీలో కొంతమంది యువకులు కత్తులతోటి వీరంగం సృష్టించారని చెప్పాలి. కొంతమేరకు ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారని కూడా చెప్పాలి. ముఖ్యంగా ఈ బర్త్డే పార్టీలు అనేవి కామన్ గా జరుగుతుంటాయి, కానీ వీళ్ళు మాత్రం ఈ కత్తులతోటి డాన్సులు చేయడం, వీరంగం సృష్టించడం తోటి చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా పెద్ద మొత్తంలో డీజే సౌండ్స్ పెట్టుకొని కూడా వీళ్ళంతా కూడా డాన్స్ చేసిన పరిస్థితి. సో పెద్ద మొత్తంలో ఈ సౌండ్స్ అన్ని కూడా ఇబ్బంది పెట్టడం తోటి స్థానికులు ఇబ్బంది పడ్డారు. స్థానికులు వెంటనే ఈ కేసుకు సంబంధించి డీసీపీ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీకి అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వెంటనే ఆ ఫిర్యాదుని కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసులో భాగంగా సౌండ్ పొల్యూషన్ సెక్షన్ కింద అయితే యాక్ట్ కింద అయితే కేసును నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో ఈ బర్త్డే పార్టీలు అనేవి కామన్ గా మారిపోయాయి. అదే విధంగా ఈ బర్త్డే పార్టీలకు సంబంధించి ఈ విధంగా కత్తులతోటి డాన్సులు చేయడం, వీరంగా సృష్టించడం, అదే విధంగా డీజే సౌండ్లు పెద్ద మొత్తంలో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా స్థానికులకి ఉండడంతో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఇలాంటివన్నిటి కూడా స్థానికులు పోలీసులకైతే కొంత మేరకు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి కూడా ప్రజెంట్ పోలీసులు అయితే దృష్టిలో పెట్టుకొని కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ అనిల్.